అందరికీ నమస్కారం. నా పేరు ఐలి వెంకన్న గౌడు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనరు. ఈరోజు అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణ రాష్ట్రం సింధించిన రోజుగా ఎంతోమంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి 1969 తెలంగాణ ఉద్యమం నుండి మలిదేశ మన్న ఉద్యమం వరకు కూడా వేలాది మంది ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి అమరవీరుల సాక్షిగా ఈరోజు బీసీలకు కావచ్చు, బహుజనులకు కావచ్చు, ఆ రోజు సాధించుకునేటప్పుడే అనుకున్నాం మేము, ఏదో భౌగోళిక తెలంగాణ కాదు, ఇది సామాజిక తెలంగాణ ఏర్పడాలి, కులాల వారీగా ఎవరెవరు ఎంత అంత వాటాతో ఏర్పడినటువంటి తెలంగాణ ఏర్పడితేనే ఈరోజు అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ రోజే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. కాబట్టి ఆనాటి నుంచి కూడా నేటి వరకు కూడా సామాజిక న్యాయం దక్కట్లేదు. కాంట్రాక్టర్ల నుంచి, విద్య నుంచి, ప్రాజెక్టుల నుంచి, రాజకీయం నుంచి, చట్టసభల నుంచి, గ్రామం నుంచి, గుండు పిన్ను నుంచి, మొత్తం హెలికాప్టర్లు, విమానాలు తయారు చేసే లిక్కర్ చిన్న చిన్న కంపెనీల నుంచి మొత్తం ఉత్పత్తి వరకు, విదేశీ కంపెనీల వరకు మొత్తం కూడా ఈ దోపిడీ అగ్రకులాల చేతుల్లోనే తెలంగాణ బందీ అయిపోయింది. ఈరోజు 80 సంవత్సరాల తెలంగాణ స్వాతంత్ర ఉద్యమంలో ఏ ఒక్కడు కూడా బీసీ ముఖ్యమంత్రి కాకపోవడం అనేది చాలా అత్యంత దుర్మార్గమైన చర్య. పక్కనున్న అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయ్యారు, కానీ బీసీలు చట్టసభలు తెలంగాణ కాంగ్రెస్ చెప్తా ఉంది, కాంగ్రెస్ సామాజిక న్యాయము 42% రిజర్వేషన్ల కోసము మేము కామన్ డిక్లరేషన్ అన్నావు. నువ్వు 4 రాష్ట్రాల్లో అగ్రకులాలనే ముఖ్యమంత్రులు పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని బీసీల వాదం మాట్లాడుతుంది? కర్ణాటకలో బీసీని ఉంటే ఈరోజు ఓసీని పెట్టుకున్నావు, కేరళలో బీసీ ఉంటే ఓడగొట్టి మీరు మళ్ళా ఓసీని పెట్టుకున్నారు, హిమాచల్ ప్రదేశ్లో ఆడ ఓసీని పెట్టుకున్నారు, తెలంగాణలో రెడ్డి పరిపాలన కొనసాగుతూ ఉంది, రెడ్డి ఆంధ్ర బినామీ పరిపాలన కొనసాగుతూ ఉంది, కానీ బీసీలకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈరోజు బీసీలు చట్టసభల్లో రోజు రోజుకు అభివృద్ధి చెందుతారా, దిగజారిపోతారా? ఈరోజు బీసీలు తెలంగాణ వచ్చిన తర్వాత ఆనాడు దాదాపు 26 నుంచి 27 మంది ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు ఈరోజు 19 నుంచి 20% పడిపోయిన పరిస్థితి ఉంది. ఇదే రెడ్లు 44 మంది అసెంబ్లీలో ఉంటారు, ఎలమలు 13 మంది ఉంటారు, మొత్తం బాపనోళ్ళు కలిసి 1%, 0.5% లేనటువంటి వాళ్ళు కూడా అసెంబ్లీలో ఉంటారు. కానీ దాదాపు 80 కులాలు వార్డు మెంబర్ కాని కులాలు ఉంటే ఈరోజు అమరవీరులను సాక్షి చెప్తా ఉన్నాం. ఏ అగ్ర కులాలు ఆత్మ బలిదానం చేసుకుంటే సాధించుకుంటే తెలంగాణ సాధించుకున్నాం, ఎవరి చేతుల్లో ఈరోజు తెలంగాణ బందీ అయిపోయింది. అన్ని కాంట్రాక్టులు, అన్ని నియములు, అన్ని ప్రాజెక్టుల పేరుతోటి అగ్ర కులాలే ఉంటే ఇది సామాజిక న్యాయం కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినట్టు రాజ్యాంగంలో సామాజిక న్యాయం దక్కాలని తప్ప ఏదో కొద్దిమంది చేతుల్లోనే ఈ పరిపాలన మొత్తం కాంట్రాక్టులు, డీజీపీ నుంచి ఎస్ఐల వరకు కూడా మొత్తం రెడ్లతో నింపుకుంటా ఉన్నారు. మొత్తం కాంట్రాక్టులు, కార్పొరేషన్ చైర్మన్లని రకరకాల పేరుతో నియామకాలతోటి మూలవన్న రెడ్లను కూడా తీసుకొచ్చి ఈరోజు పరిపాలనలో భాగస్వాములు చేస్తూ ఉన్నారు. బీసీలు అనర్హులుగా మారిపోతా ఉన్నారు. మేము అంటరాని వాళ్ళుగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈరోజు రాజ్యాధికారానికి, పరిపాలనకి, కాంట్రాక్టర్లకి, అభివృద్ధికి అంటరాని వాళ్ళుగా ఊరవతలు నెట్టినట్టుగా ఈరోజు బీసీలని అనేక రంగాల్లో నెట్టి పడేస్తూ ఉన్నట్టు పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం మేము అంటా ఉన్నాం, 2028-29 విజన్ పెట్టుకున్నాం. ఈరోజు ఆ రోజు వరకు కూడా నిష్క్రమించకుండా బీసీలని ఏదో సాంప్రదాయపు సభ పిల్లల సంఘాలు కొద్దిటికే పరిమితమై బీసీలని అణిచేటువంటి కుట్ర చేస్తే ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యం లోపల 2028-29 విజన్ పెట్టుకొని అక్కడ ప్లాన్ ప్రకారము మొత్తం కూడా రాజ్యాధికారం బీసీలే గోల్కొండ కోట పైన ఈరోజు అసెంబ్లీ పైన జెండా ఎగిరేసేటువంటి ప్రయత్నం చేయడం కోసం మేము పెద్ద ఎత్తున చైతన్య యాత్రలు కావచ్చు, ఒక పొలిటికల్ ఎజెండాను తీసుకొని ముందుకు పోయేటువంటి గొప్ప ప్రయత్నాన్ని కూడా లోపల శిక్షణ తరగతుల పేరుతోటి, చైతన్య యాత్రల పేరుతోటి, ఊరు వాడ బీసీ జెండా పేరుతోటి మొత్తం దళిత బహుజనులందరినీ కలుపుకొని ఈరోజు రాజ్యాధికారం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మరొక్కసారి శపథం చేస్తా ఉన్నాం, అమరవీరుల సాక్షిగా సామాజికం దక్కకుండా, అగ్ర కులాలు అమరులు కాకుండా దళిత బహుజనులే వీర త్యాగాలు చేసుకున్నటువంటి తెలంగాణలో అగ్ర కులాల చేతుల్లోనే తెలంగాణ బందీ అయింది. కాబట్టి అమరవీరుల ఆత్మ ఘోషిస్తుంది. కాబట్టి సామాజిక న్యాయం దక్కేంత వరకు కూడా ఉద్యమం కొనసాగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు, నమస్కారం. అమరవీరుల త్యాగంతో ఏర్పడిన తెలంగాణ 6వ దినోత్సవం సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున తెలంగాణ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏదైతే తెలంగాణ పోరాటం ప్రారంభమైందో నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు నల్లా నీళ్లు,
భూస్వాములకు పండించుకోనికే పంటకు నీళ్లు తప్పిస్తే నీళ్ళ విషయంలో ఇంతకంటే ఎక్కువ న్యాయం పేదలకు జరగలేదనే విషయం బీఎస్పీ స్పష్టం చేస్తుంది. నిధుల విషయానికి వస్తే ముఖ్యంగా పేదలకు విద్య వైద్యం ముఖ్యమైన విషయం మనకందరికీ తెలుసు. విద్య ఈరోజు బాగుందా లేదా అనడానికి మీరు ఒకసారి ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిన ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న అమ్మాయిలకు మనస్ఫూర్తిగా మంచినీళ్ళు తాగే పరిస్థితి లేకపోతే టాయిలెట్ చేసే పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలో లేదు. కనీసం నెలకు మెయింటెనెన్స్ కోసం 10,000 కూడా కేటాయించలేని, అంటే పేద మహిళల ఆత్మగౌరవం కోసం మినిమం ఆలోచన చేయని ఈ ప్రభుత్వాలు చాలా బాధాకరంగా ఈ తెలంగాణ సమాజాన్ని పాలిస్తున్న విషయం స్పష్టం చేస్తున్నాం. నిధుల విషయం అయితే మీకు తెలుసు క్లియర్గా, ఎక్కడ కూడా రోడ్లు డ్రైనేజీలు ఫ్లైఓవర్లు తప్పిస్తే పేద ప్రజల ఎకనామికల్ పరిస్థితిని పెంచిన దాఖలు లేవనే విషయం మీకు తెలుసు. ఒకవేళ పేద ప్రజల ఎకనామికల్ పరిస్థితిని పెంచితే సంక్షేమ పథకాలు తీసుకునే పేద ప్రజల సంఖ్య ఎందుకు పెరుగుతుంది? అంటే ఏ పేద ప్రజలైతే ప్రభుత్వం మీద ఎక్కువ ఆధారపడుతురో పేదరికం తగ్గనట్టే కదా. కాబట్టి నేడున్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, నాటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, నేడు తెలంగాణ పాలిస్తున్న బీఎస్పీ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పేదరికాన్ని పెంచడానికి ఉన్నతులను లేకపోతే ఇంకా ఉన్నతులు చేయడానికే వీరి పాలన కొనసాగుతుంది తప్ప వేరే పరిస్థితి లేదు. మీరు వైద్యం విషయం కూడా మీరు చూస్తే ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళండి, లేకపోతే నిమ్స్కి వెళ్ళండి, లేకపోతే ఇంకెక్కడ గాంధీ హాస్పిటల్కి వెళ్తే పేదలు ఎంతవరకు ఇబ్బంది పడుతురో మీకు అర్థమయ్యే పరిస్థితి. కూలి వేసుకునే ప్రజలు కూడా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి పోయే పరిస్థితి తెచ్చే పాలన వీళ్ళ పాలనే నాయించకు. మీరు ఎక్కడైనా మీరు యశోద వండి, అపోలో వండి, ఎక్కడైనా వండి పేదలు ఆడ కూడా కనబడుతురు. అంటే మినిమము 1 తులం బంగారం లేని పేదలు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో పోయే పరిస్థితి ఉన్నదంటే ఈ తెలంగాణలో వైద్యం కూడా ఈ పాలకులు నమ్మకం వచ్చే పరిస్థితి లేదు. నియామకాలు, నిరుద్యోగులు ఘోరంగా ఉన్నారు. యువకులైనా మీకైతే తెలుసు క్లియర్గా, ప్రైవేట్ రంగం పెరిగినా కొద్దికే నిరుద్యోగం ఎట్లా తక్కువవుతుందండి? ఈ సమాజంలో ప్రైవేట్ రంగం పెరుగుతుందంటేనే నిరుద్యోగం పెరుగుతున్నట్లే. కాబట్టి నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే నేడున్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఈరోజు మనం తెలంగాణ పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అట్టర్ ఫెయిల్ అయిందనే విషయం బహుజన్ సమాజ్ పార్టీ స్పష్టం చేస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలకు మేము ఏం కోరుతున్నామంటే, తెలంగాణ కోసం పోరాటం చేసిరని టీఆర్ఎస్కి అధికారం ఇచ్చిర్రు, తెలంగాణ ఇచ్చిందని చెప్పి కాంగ్రెస్కి అధికారం ఇచ్చిర్రు, తెలంగాణకు మద్దతు చెప్పిరని చెప్పి బీజేపీ కూడా కొంచెం వరకు మద్దతు ఇచ్చిన ఈ తెలంగాణ ప్రజలు మేము కోరుకునేది అంటే ఏమీ ఆశించకుండా ఈ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఏదైతే అమరవీరులలో వాళ్ళ ఆశయం నెరవేరాలని, ఈ తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కావాలని బయన్ కుమారి మాయావతి గారు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాలకు అనుకూలమని చెప్పిన ఆయన ఆశయం సిద్ధించే మేరకు బయన్ కుమారి మాయావతి గారు 39 మంది ఎంపీల అన్కండిషనల్ మద్దతు తెలంగాణకి ఇచ్చి ఈ తెలంగాణ రావడానికి కీలక భూమిక పోషించిన విషయం మేము స్పష్టం చేస్తున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలకు మేము కోరుకునేదంటే, ఈరోజు దళితులు పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అవుతుంది, ఇంటర్ మ్యారేజ్ చేసుకుంటే లేకపోతే సజీవ దానం చేస్తున్నారు, లేకపోతే అమ్మాయిలను అత్యాచారం చేస్తున్నారు, లేకపోతే ఇంకేవో చేసినా కానీ ఒక్క పోలీసులు కూడా న్యాయం చేసిన పరిస్థితి మనకు కనబడతలేదు. మీరు చూస్తూనే ఉన్నారు క్లియర్గా. కాబట్టి ఉత్తరప్రదేశ్లో ఒకసారి బయన్ కుమారి మాయావతి గారు సీఎంగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో అణగారిన వర్గాలపై దాడులు, అన్యాయాలు, అత్యాచారాలు చేసిన ప్రజలను ఆమె ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,50,000 మందిని జైల్లో పెట్టి ఈ దేశంలో ప్రతి గ్రామానికి బహుజన్ సమాజ్ పార్టీ రావాల్సిన అవసరం ఉంది అనే విషయం బయన్ కుమారి మాయావతి గారు తెలుసు. అంటే కేవలం బీఎస్పీ ఆధ్వర్యంలో మాత్రమే ఈ పీడీ ప్రజలకు న్యాయం జరుగుతుందని బయన్ కుమారి మాయావతి గారు యాజ్ ఏ చీఫ్ మినిస్టర్గా ఉత్తరప్రదేశ్ నిరూపించారు. అదేవిధంగా తెలంగాణలో కూడా రేపు ఈ ప్రజలకు న్యాయం జరగాలంటే కూడా
బహుజన్ సమాజ్ పార్టీ అధికారం వస్తే తప్ప అది సాధ్యం కాదనే విషయం స్పష్టం చేస్తూ 39 మందిని ఎంపీల మద్దతు ఇచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ విషయంలో కూడా మరి ఈ తెలంగాణ ప్రజలు ఆలోచించాలనే విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తూ కేవలం వీళ్ళు ఉన్నతులను ఇంకా ఉన్నతులను చేయడానికి పేదలను ఇంకా పేదలు చేయడానికి అసలు అన్యాయం జరిగిన ప్రజలకు ఏమాత్రం న్యాయం జరగదనే విషయం మనమందరం కూడా ముఖ్యంగా మీడియాకు మీకు ఇంకా బాగా తెలుసు క్లియర్గా. కాబట్టి ఈ పాపుల పాలన పోతే తప్ప ఈ పేదలు మంచిగా బాగుపడే అవకాశం లేదనే విషయం కూడా బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేస్తూ ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ ఉన్నదో ఆంధ్ర పాలకుల అన్యాయాన్ని ఎండగట్టడానికి ఈరోజు టీఆర్ఎస్ కావచ్చు, అంటే తెలంగాణ ఏర్పడిందో తెలంగాణ ఉద్యమం వచ్చిందో ఈ టీఆర్ఎస్ లేకపోతే బీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ బీజేపీ వీళ్ళ పాలన ఎండగట్టడానికి తెలంగాణ బహుజన్ సమాజ్ పార్టీ రాబోతుంది అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం.